హలో ఫ్రెండ్స్, నేను మీ గంగబాబుని. ఏం చెప్పేది, ఎలా చెప్పేది, ఉందని చెప్పేది, ఏం చెప్పాలనో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను అరియర్స్ పెట్టాను. మా ఇంటోళ్ళకి నేను అరియర్స్ పెట్టింది మా ఫ్రెండ్ చెప్పేశాడు. ఒక వెధవ. దానివల్ల నాకు తన్నులు పడ్డాయి. బాధుడే బాధుడు. కానీ నేను నా వల్ల ఒక్క అరియర్ కూడా క్లియర్ చేయలేక ఇంట్లోనే ఉండిపోయాను. ఎందుకు ఇంట్లో ఉండిపోయానంటే, అరియర్స్ పెడితే ఎవరైనా ఉద్యోగం ఇచ్చేస్తారా ఫ్రెండ్స్ చెప్పండి? అరియర్స్ పెడితే కేవలం ఒక్క అరియర్ కూడా క్లియర్ చేయలేని పరిస్థితిలో ఉంటే పోయిన ప్రతి కంపెనీ వాడు నో నో జాబ్ నో జాబ్ ఏం చెప్తున్నా అంటే, నువ్వు అరియర్ పెట్టావు, సో మేము మీకు ఉద్యోగం ఇవ్వలేము. నేనేం చెప్తానంటే, బాబు, అరియర్స్ పెట్టినంత మాత్రంలా నాకు ఉద్యోగం అయిపోతే దానికి నేనేం చేయమాలుతుంది? మీకు కావాల్సింది సో అండ్ సో గ్రూప్లో ఒక ఎంప్లాయీ కావాలి. అది నేను నేర్చుకున్నాను, మీరు ఇస్తే నేను చేస్తానన్నాను. కానీ వీళ్ళు సగం ఇంగ్లీష్ సగం వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా బట్లర్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఒక హెచ్ఆర్. నేను చెప్పాను, సార్ మీకు ఎప్పుడు ఉద్యోగం వచ్చింది? నాకు ఒక 30 కంపెనీలు తిరిగి లాస్ట్లో ఇచ్చారు. నేనేం చెప్పానంటే, నా పరిస్థితి ఒకప్పుడు నీకు ఆ పరిస్థితి, నాకు ఇప్పుడు ఈ పరిస్థితి, నీకు ముందు నాకు వెనకాల, అంతే. ముందుకి వెనకాలకి తేడా చాలా ఉంది. ఒకసారి ఇచ్చి చూస్తే నా టాలెంట్ ఏందని చూపించవచ్చు. మీరు ఇలా అరియర్స్ పెట్టారు, మార్క్స్ రాలేదంటే లోకల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల హెచ్ఆర్ ఏం చెప్పారంటే, ఏం చెప్పి వస్తున్నావు నువ్వు, ఏం చెప్పి వస్తున్నావు చెప్తున్నా. నేను మీ గంగబాబు ఏం చెప్తున్నాడంటే, అరియర్స్ ఉన్నా లేకపోయినా, పాస్ అవినా అవ్వకపోయినా అండి, మనలో మన టాలెంట్ మనం పెంచుకోండి. అరియర్స్ పెట్టాం కదా అని ఎంతసేపు ఒక డిగ్రీ కంప్లీట్ చేసామా దాంట్లోనే ఉంటే మన టైం వేస్ట్ అవుతుంది. ఎగ్జామ్కి ప్రిపేర్ చేసే టైం అప్పుడు ఉద్యోగం కూడా ట్రై చేయండి. కొన్ని హెచ్ఆర్లు అరియర్స్ ఉన్నా లేకపోతే మన టాలెంట్ చూసి ఉద్యోగం ఇస్తారు కదా అనుకుని మీ గంగబాబు ప్రయత్నం చేసేదానికి వెళ్ళాడు. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. వాళ్ళు ఏం చెప్పారంటే, మా రూల్స్ అరియర్స్ పెడితే మేము ఇవ్వము. ఏం చెప్పాను, ఓరి నీ నోట్లోన మాడితాన్రా, నేను అరియర్స్ క్లియర్ చేయలేకపోతున్నారా ముర్రో అంటే నాకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నావు. ఈ ఇంటర్వ్యూ పెట్టావా, ఈ ఇంటర్వ్యూ పెట్టుకుంటా నో 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 ఏదో కాకి ఎంతసేపు కావనప్పుడు నీకు ఉద్యోగం లేదు అని చెప్తున్నావు. ఒక పక్కన మా అమ్మ బాత్తుంది ఇంట్లో, మా ఫ్రెండ్స్ అందరూ ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు. ఒరే రెఫరెన్స్ ఏంట్రా ముర్ర అంటే, బాబు గంగబాబు ఏం చెప్పారు, బాబు గంగబాబు మాకిప్పుడే ఉద్యోగం వచ్చినాయి, మేము మీకు రెఫరెన్స్ చేయలేము. వాళ్ళేమో అక్కడ ఒక మాట చెప్తున్నారు,
నువ్వేమో ఇక్కడ ఈ మాట చెప్తున్నారు. ఇంకా ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది వేకెన్సీ అని? ఫ్రెండ్స్, మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. అరేరు క్లియర్ చేయలేకపోతున్నాను. మా ఇంట్లో మా అమ్మ బాధతుంది. నేను ఏం చేసేది, ఏం చెప్పేది, ఎలా చెప్పేది? ఇంట్లో గాలిగా ఉంటే వంట పని చేయమని చెప్తుంది. నాకు వంట ఏదన్నా చేయనొచ్చా? అన్నం ఫ్రై చేశాను, ఫ్రైడ్ రైస్ చేయాలని మాడిపోయింది. నేను మీ గంగబాబు. లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ లేకుండా చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ఏదో ఉండొద్దంట, దాన్ని నొక్కి జరా నా వీడియోస్ చూసి పెట్టరాదే. నా పరిస్థితి నెక్స్ట్లో ఏమవుతుంది అని మళ్ళీ చెప్తా. మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. నేను మీ గంగబాబు.